హాయ్ అండి. మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. మనం ఎప్పుడు రవ్వ లడ్డు చేసుకున్నా గట్టిగా వస్తుంది కదండి. అలాంటి టెన్షన్ ఏం లేకుండా ఇలా చేసుకున్నారంటే మృదువుగా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో తెలపండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు రవ్వ అండి. 1 కప్పు రవ్వకు 1/2 కప్పు పాలు వేసి కలుపుతున్నామండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పాలమీన మీగడండి వేసుకుంటే మనం చేసుకున్న రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి 10 నుంచి 12 నిమిషాల వరకు రెస్ట్ ఇద్దాము. రవ్వ వేసి కడాయి పెట్టి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నామండి. దీంట్లోకి బాదం, కాజు, పిస్తా, డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలండి. మీకు ఇష్టమైతే దీంట్లో ఎండు ద్రాక్ష కూడా వేసి వేపుకోండి, మీ ఇష్టము. వేయాలి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సైడ్ పెట్టేసుకోవాలి. 12 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి పిండి మూత వేసేసుకున్నాము. ఇప్పుడు దీనిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నామండి. వేసేసుకొని మొత్తం కలుపుకున్నాము. మొత్తం ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు రెండుగా వేసుకున్నామండి. వేసుకొని ఒక భాగం తీసుకొని మిగతాది సైడ్కి పెట్టేసుకున్నాము. చపాతీ పిట్ట తీసుకొని ఇప్పుడు చపాతీ లాగా వేసుకున్నామండి. చపాతీ అంతా పతలా చేయదండి, కొంచెం మందం ఉండాలి అండి. ఇంత మందం ఉంటే సరిపోతుంది. చపాతీలా కాల్చుకుందామండి. దీనిపైన నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి. ఇలా 2 వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఇవి చల్లారాక మిగతా ప్రాసెస్ చేసుకుందామండి. చల్లారా కదండి. ఇప్పుడు దీన్ని చిన్నగా చేసుకుందామండి. చిన్న ముక్కలాగా వేసుకోవాలి. మొత్తం ఇలా చించుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మిక్సీకి వేసుకుందాము. మనం డ్రై ఫ్రూట్స్ వైపు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ పాత్రలోనే మనము మిక్సీ పట్టేసుకున్నది వేసేసుకుందామండి మొత్తము. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ ఇలాచి పొడి, దీంట్లోకి 1/2 కప్పు షుగర్ పౌడర్ అండి వేసేసుకొని మొత్తం కలుపుకుందాము. ఇవన్నీ మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు లడ్డూలు కట్టేసుకున్నాము. మీకు లడ్డూలు చేసుకునేటప్పుడు ఇట్లా లడ్డూలక్క రాకుండా డ్రైగా ఉంటే మాత్రము కొద్దిగా పాలు వేసుకోండి. ఇదండి ఇలా లడ్డూలు వేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. మనం కరెక్ట్ మెజర్మెంట్ వేసుకుంటే డ్రైగా కాదండి, సరిపోతుందండి. మంచిగా లడ్డూలు చుట్టుకోవడానికి వస్తుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వంటకాలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అండి.